కృష్ణా బోర్డు పరిధి నీటి కేటాయింపుల వ్యవహారానికి సంబంధించి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో సమావేశం అయ్యారు. దాదాపు 10 గంటల పైన సుదీర్ఘంగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఇవాళ మళ్లీ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా బోర్డుకు వెంటనే పరిధి నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ వాదన వినిపిస్తూ ఉండగా బచావ్ ట్రిబ్యునల్ కమిషన్ సంబంధించి ఇంకా కేటాయింపులు తుది నిర్ణయం రాకుండా పరిధి నిర్ణయించడంలో ఉపయోగం ఏమిటని తెలంగాణ వాదిస్తోంది. అంశానికి మాట్లాడుతూ అలాగే ఉన్నత విద్యా మండలితో పాటు ఇతర సంస్థలకు సంబంధించి 9-10 షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి వాటి కేటాయింపుల గురించి కూడా చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య దాని మీద కూడా ఉమ్మడి నిర్ణయం ఏకాభిప్రాయం లేకపోవడంతో నిన్న కూడా ఆ చర్చలు కూడా అసలు పూర్తిగానే ముగిశాయి. మరోవైపు కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి బంగారు తెలంగాణ విషయంలో కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేసే తెలంగాణ కాదు అని ప్రొఫెసర్ జయశంకర్ వారి వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇక ఇవాళ లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిఎస్ నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు, అలాగే సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ సీనియర్ నేత, పోల రవీంద్ర గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ముఖ్య నేత, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, సీనియర్ నాయకులు, ఢిల్లీలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. ఈ నీటి పంచాయతీ తేలలేదని అన్ని పత్రికలు వాడు ప్రధాన కథనాలు వచ్చాయి. దాదాపు 10 గంటల పాటు సమావేశాలు జరిగినా తేలకపోవడానికి కారణం ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విభిన్నమైన వాదనలు వినిపించడం వల్ల ఏమిటి ప్రయోజనం? కేంద్రమే తేల్చలేకపోతే దీనికి మరి పరిష్కారం ఏ రకంగా కనుక్కోవాలి? ఇవాళ రెండో రోజు భేటీలో ఏమన్నా తేలే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మేము ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగానో లేకపోతే మనకి కానిది మనం కోరటం లేదు. ఏదైతే బిల్లులో పొందుపరిచి ఉన్నదో దానినే ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేయమనే కోరటం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏదైతే ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నాడో జోషి గారు, ఆయన స్పష్టంగా ఆ రోజు ఒప్పుకున్నారు. అదేవిధంగా ముఖ్యమైన ఈ బిల్లే ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దానిని మేమే ఆ డ్రాఫ్ట్ ఇచ్చాము, తయారు చేశామని కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పిన దాఖలాలు మనందరికీ తెలుసు. అలాంటిది ఇవాళ ఎందుకు అభ్యంతరాలు చెప్పాల్సి వచ్చిందో నాకు అర్థం కాల. ఎందుకంటే రైతులు ఎప్పుడూ కూడా త్రాగునీటికి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా ఎగువన ఉన్నాం కాబట్టి విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తామంటే ఇక్కడ రైతాంగం కానీ అదేవిధంగా త్రాగునీటి సమస్య కానీ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈవేళ ఈ బోర్డు పరిధి ఏదైతే ఉందో అన్ని తీసుకురమ్మనే కోరడం జరుగుతూ ఉంది. అసలు ప్రతి నెల కూడా ఏ రాష్ట్రంలో ఎంత వాటర్ వాడాలి, ఎంత రిలీజ్ చేయాలనేది ఒక మెకానిజం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ బోర్డు పరిధిలో ఉంటే వాళ్ళ డైరెక్షన్ ప్రకారం మనం నడుచుకుంటాక అనువుగా ఉంటుంది. ఇది ఇరు రాష్ట్రాలకు కూడా ఈజీగా ఉంటుందనేదే మొదటి నుంచి కోరుతూ ఉన్నాం. వాళ్ళు కూడా అభ్యంతరాలు చెప్పలేదు ఇంతకు ముందు. ఈవేళ మరి ఎందుకు ఈ విధంగా ఇప్పుడు కూడా అక్కడ రైతులే, మహారాష్ట్రలో కూడా రైతులే, మనకి రైతులే, కానీ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితేనే మహారాష్ట్రలో మనకి నీరు వస్తుంది. ఆ విధంగా ఒక రకంగా నష్టపోతూ ఉంటే ఇంకోసారి వరద వచ్చి ఆ విధంగా కూడా నష్టపోతూ ఉన్నాం. ఏదొచ్చినా దిగునున్న రాష్ట్రం నష్టపోతుంది ఎక్కువగా. కాబట్టి పెద్దన్నయ్య పాత్ర పోషించి పైనున్న రాష్ట్రాలు అందరినీ కింద రాష్ట్రాన్ని కూడా ఆదుకునే విధంగా ఉండాలి తప్ప ఒక స్వార్థంతోనో లేకపోతే అక్కడ మాత్రమే వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికే ఉండే విధంగా ఉండకూడదు. తెలంగాణ ప్రభుత్వం వాదన ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రావడం ఒకటి, అలాగే ప్రాజెక్టుల వారి కేటాయింపులు జరిగేంత వరకు బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి ఎందుకు కంగారు పడుతున్నారు ఏపీ ప్రభుత్వం అనేది వాళ్ళు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. అంటే కంగారు కాదు, ఇప్పుడు మానిటరింగ్ మెకానిజం ఉండాలి కదండి. ఇప్పుడు కృష్ణా బోర్డు ఆ రోజు కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. ఈవేళ మేము కంగారు పడుతున్నారు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నిన్నగా మనం చూశారు సాగర్ దగ్గర ఏం జరిగింది. అదేవిధంగా పోలీసులు మరి ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే కేసీఆర్తో కూడా మాట్లాడి ఇది గొడవ కాదు, సమస్యకు పరిష్కారం కనుగొనాలని అన్నాం. కాబట్టి ఏంటంటే ఎవరు ఎంత వాటర్ వాడాలి, ఏ విధంగా చేయాలి, ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది స్పష్టత ఉండాలంటే రైట్ ఆ బోర్డు ఉంటే వాళ్ళు ఒక డైరెక్షన్ వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. ఈవేళ మనకు ఏంటి మిగులు జలాలు 811 టీఎంసీ వాటర్లో ఆంధ్రప్రదేశ్కి 512, అదేవిధంగా తెలంగాణకి 299 టీఎంసీలు అనేది స్పష్టంగా ఉన్నది.
సో ఉన్నదాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, సాగర్ కేటాయింపులకు సంబంధించి కూడా వాళ్ళకి కొంచెం పెంచాలి, తెలంగాణకు సంబంధించి కొంచెం పెంచాలని చెప్పి కోరడం జరిగింది. దాని మీద మాట్లాడదాం. రవీంద్ర గారు, ఎందుకంటే కృష్ణా బోర్డు పరిధికి నోటిఫికేషన్ సంబంధించి అర్జెంటుగా అవసరం లేదనేది మీరు వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వాదన. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ సంబంధించి ఇంకా కేటాయింపులు అంటే అది జరిగే వరకు రామానుజం ఏదో ఒక మానిటరింగ్ బాడీ అయితే ఉండాలి కదా. మీరు చెప్పినట్లుగా మరొక పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణ ఏంటంటే గత 7 సంవత్సరంలో ఏదైతే కేటాయింపులు జరిగాయో అంత కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. 4 టీఎంసీలు అడిగితే కేవలం 1.5 టీఎంసీ మాత్రమే విడుదల చేశారనే ఆరోపణ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా ఒక అండర్స్టాండింగ్ ఆ రోజు తాత్కాలికమైనటువంటి అండర్స్టాండింగ్కు ఇరు రాష్ట్రాలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాలను ఏ విధంగా మనం ఏపీకి ఎంత వాడుకోవాలి, తెలంగాణకి ఎంత వాడుకోవాలి, ఇది తాత్కాలికంగా. మరి ఈ తాత్కాలిక ఒప్పందం ఆ రోజు జరిగింది, 1 సంవత్సరంలోనే మీరు ఈ ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ కృష్ణా బోర్డు పరిధిలోకే రావాలి అని చెప్పి ఎందుకు అంత పట్టుబడుతున్నారు మీరు? వెరీ క్లియర్గా మనకు ఆ రోజు ఇచ్చిండ్రు. 299 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఉంది. మరి మీరు 299 కంటే మేము ఎంత 299 ఆనాడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా 299 వాడుకోవాలి కదా తెలంగాణ ప్రభుత్వం. పైన ఉన్నది కాబట్టి మేము ఎంత వాటర్ వాడుకుంటున్నామండి. ఈరోజు ఏపీకి తెలంగాణకు మీరు తేడా చూసినట్లయితే నీటి వినియోగం ఎక్కడుంది, ఎక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది, పైన ఉండి తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉండి పూర్తిగా ఇన్ని సంవత్సరాల పాటు నష్టం జరిగి ఇటు డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, తాగునీరు విషయంలో సాగునీరు విషయంలో నష్టం జరిగింది. మీరు కృష్ణా బోర్డు పరిధిలోకి రావాలని ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది, ఆ తీర్పు వరకు ఆగండి. తీర్పు వరకు ఆగిన తర్వాత మనం చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక 2-3 నెలల లోపు మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఈ 2-3 నెలలు ఇప్పటికీ ఈ సంవత్సరం వరకు దీన్ని కంటిన్యూ చేసినాం అనుకోండి, ఇది కొత్తగా ఒప్పందం చేసుకుంటుంది కాదు కదా. నిన్న రాష్ట్ర విభజన జరిగినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందమే 299 512. మీరు అన్నట్లు 512 టీఎంసీలు మీకు, 299 టీఎంసీలు మాకు వస్తున్నాయి. అదే ప్రకారంగా ఈ బోర్డు పంచాయతీ క్లియర్ అయ్యేంత వరకు మీరు ఎందుకు దీనికి అడ్డుపడుతున్నారు? కంపల్సరీ కృష్ణా బోర్డు పరిధిలోకి రావాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం పట్టుబట్టడానికి కారణం ఏంటి? మేము ఆనాడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికంటే వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పోవట్లే. ముఖ్యమంత్రి గారు ఆ ఒప్పందాన్ని ఎక్కడ కూడా మాకు వద్దని చెప్పట్లే. ఆ ఒప్పందం ప్రకారంగానే తాత్కాలికంగా నడుచుకుందామంటున్నారు. నిన్న జోషి గారు కూడా ఢిల్లీలో క్లియర్ గా చెప్పిండ్రు, మేము ఎక్కడ కూడా పైన ఉన్నాం కాబట్టి 10 గంటల తర్వాత ఇంక తేలే అవసరం వాళ్ళు కాదులే, మళ్ళీ రేపు కూర్చుందామని ఇంకా ఆయన కోపం టైడ్ అయిపోయి 10 గంటలు సుదీర్ఘమైన చర్చలో కూడా ఏం తేలలేదంటే. మరి అమర్జిత్ సింగ్ గారు ఏపీ అధికారులకు క్లియర్ గా చెప్పిండ్రు, మీరు గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే ఒప్పందం కుదిరిందో తాత్కాలికంగా దీన్ని నడవనియండి, ఆ కృష్ణా బోర్డు ఫైనల్ అయ్యేంత వరకు అని చెప్పారు వాళ్ళు. ఒప్పుకోలేదు అంటే కృష్ణా జలాల పంపిణీపై పాత పద్ధతికి సంబంధించి మీరు అడిగినా ఏపీ ఒప్పుకోవట్లేదు అని చెప్పి పత్రికల్లో వచ్చిన. మీరే ఒప్పుకోకుండా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా అంటారండి? ఏంటంటే ఇక్కడ చెప్పుకునే దానికి రెండు ప్రాంతాలకు కూడా వాళ్ళ వాదనలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాస్తవం రెండు కూడా చాలా ఫర్మ్ గా కనిపిస్తున్నాయి వాదనలు. అంతేముంది, అట్లే అనిపిస్తాయి కూడా, కనిపిస్తాయి కూడా. శ్రీశైలం దగ్గర ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరింపజేసుకుని 2 సంస్థానాధీశుల మధ్య ఉద్యమంలో కూడా చూసాం కనుక అట్లాగే మాట్లాడతారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు నదీ జలాల సమస్యల్ని వాటి మేనేజ్మెంట్ బోర్డులతో పనిచేయించాలన్న నిబంధన దాంట్లో ఉంది. ఓకే, ఆ చట్టానికి గౌరవం లేకపోతే రాష్ట్ర విభజన కూడా గౌరవం లేదు. ఎందుకంటే ఆ చట్టం ద్వారా మాత్రమే రాష్ట్ర విభజన జరిగింది. సో దాన్ని గౌరవించే పరిస్థితి ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఎవరి వాటా వాళ్ళు వాడుకోవడం అనే దాని దగ్గర ఉమ్మడి ఎందుకంటే అదే 2 దేశాలు కాదు అంటే కొన్ని 100 ఏళ్ళు సపరేట్గా లేరు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇద్దరు ప్రయోజనాలు ఒక రోజు ముందు కలిసిపోయినారు. ఒకరికేమో కరెంటు కావాలి, ఒకరికేమో నీళ్లు కావాలి. సో నీళ్లు కరెంటు ఘర్షణలో నీళ్ళు తీసిపోయారు, కరెంట్ అయినా తీసిపోయారు. సో అసలు రైతులు ఇబ్బంది పడ్డారు ఆఖరిలో. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే ఒక 160 టీఎంసీలు నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది అన్నది పెద్ద ప్రస్తుత ఆరోపణ. అందులో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, దిండి ఎత్తిపోతల పథకం కానీ
ఇది నామ్స్కు వ్యతిరేకంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇవి కొత్త ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ కానీ మా లాంటి కాంగ్రెస్ పార్టీ వాదనలో కొత్త ప్రాజెక్టులు ఇవే. చాలా పేపర్లు చూసే బహుశా ఏం వాదించారు నాకు తెలియదు కానీ జోషి గారు అక్కడ ఇవన్నీ కూడా పాతవే. రాజశేఖర రెడ్డి గారి హయాంలోను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోను ఆర్డర్లు ఇచ్చారు కదా. ఎస్, నేను ఆ ప్రభుత్వంలో అప్పుడు భాగస్వామిని మళ్ళీ రెస్టారెంట్ భాగస్వామి చూశాను. ఆయన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఒకరికి 4 కోట్లు ఒకదానికి 1.5 కోట్లు ఎంత పెట్టి ఇచ్చారు రోజున. కానీ ఆ రోజున ఏ 4 షోర్ల నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలనేది స్పష్టమైన దాంట్లో ఉంది. ఓకే, శ్రీశైలం 4 షోర్ నుంచి తీసుకోవాలనే దాంట్లో లేదు. అది దిండి దగ్గర ట్యాంక్ నుంచి అట్లాగే ఇది ఏదో మర్చిపోతున్నాను, బహుశా ఏదో మళ్ళీ గుర్తుకు చెప్తాను. ఇది ఇంకొక ప్రాజెక్ట్ నుంచి నాగర్కోయలో అక్కడికి తీసుకెళ్ళని దాంట్లో ఉన్నది. దాన్ని కెపాసిటీస్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రమే. వీళ్ళు 90 టీఎంసీలు నోటిఫై చేస్తూ పెంచుతూ అసలుకి ఆంధ్ర ప్రాంతంలో అనేకమైన అంటే ఆ రోజు రాయలసీమ రావాల్సిన, ముఖ్యంగా మా రాయలసీమ పరిస్థితి, రాయలసీమకు రావాల్సినవి 830 లెవెల్ 32, 34 ఆ లెవెల్కి ఉన్న తర్వాత 715, 14, 15 లెవెల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు 4 కోట్ల మంది నివసించే ఒక భూభాగంలో ఉన్న ప్రజానీకం చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ వచ్చిన సమస్య ఇది. దాన్ని కప్పిపుచ్చేందుకోసం దీన్ని నియంత్రణలోకి తెస్తే సమాధానం చెప్పుకోవాలి. నియంత్రణ చెప్పుకోకపోతే ఎవరికి వాళ్ళు ఆవేశంగా మాట్లాడి అడ్డుకున్నా చేసేస్తాం, అడ్డం వచ్చే వాళ్ళు తీసేస్తాం అనుకుంటూ మాట్లాడుకోవచ్చు. సో నేనేమంటే ఈ రోజున నదీ జలాల ఇది కృష్ణాది ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది. మీరు చెప్పారు విజయేశ్వరికి వెయిట్ చేయొచ్చు కదా. ఏమైంది ఇప్పుడు అసలుకి ఒక యాజమాన్య బోర్డు పరిధిలోకి వస్తే ఈ 4 ఏళ్ళలో 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో రిపోర్ట్ వచ్చేంత వరకు, ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు ఇది మేనేజ్ చేస్తుంది, ఉద్రిక్తలు లేకుండా చూస్తుంది. సో నేను రామ్మోహన్ రావు గారు మా చెప్పేదంటే ఆఖరికి మీరు ఇంకా ఏదో టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు కానీ మరింత ఒత్తిడి 4 కోట్ల అసలు మీ యొక్క అలసత్వంతో, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వంతో, లేకుంటే ఇంకా కొద్దిమంది భయపడుతున్నారు అంటున్నారు. నాకు తెలియదు ఇందులో అలసత్వం కానీ చర్చలు జరిగాయి సుదీర్ఘంగా, అదేదో ఫైనల్ కన్క్లూజన్ రావాలి. దీంట్లో ప్రభుత్వం అలసత్వం అంటే ఎవరు మాట్లాడాలి నాకు తెలియకడుగుతాను. ఆఖరికి ఇప్పుడు యాగాలకైతే ఇద్దరు కలిసి కండువాలు కప్పుకుంటారు. రాజధాని నిర్మాణానికి ఒకరికొకరు ఒక హెలికాప్టర్లో పోదామా బండ్లో పోదామా ఆలోచించుకొని ఒకరినొకరు మేము ఇద్దరు ఒకటే అంటారు. వదిన మామ అక్క అని మాడుకుంటారు. ప్రజల సమస్య నీటి సమస్య ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాడచ్చు. రైట్. తద్వారా ఇది తేలకపోతే అపెక్స్ బాడీతో మాడుకోవచ్చు, లేదంటే వాటర్ రెగ్యులేషన్ అథారిటీతో మాడుకోవచ్చు. ఇవన్నీ ఏం లేదంటే ఎట్లయితే ఇనిషియేట్ కదా, ఇనిషియేట్ చేయడం కోసం ఇనిషియేషన్ కూడా లేకపోవడం అన్నది తప్పు. పాయింట్ మాట్లాడదాం వారితోటి ప్రభుత్వ పరంగానే కోర్టుకు వెళ్ళచ్చు. ఆ పాయింట్ కూడా వచ్చింది, నేను కోర్టుకు వెళ్తాం. ప్రభుత్వ పరంగా కూడా కోర్టుకు వెళ్ళచ్చు. కనుక ఏమంటాయంటే దీన్ని ఆలోచించని కోరుతాను. కనుక కృష్ణా వాటర్ యాజమాన్య బోర్డు పరిధిలోకి రావడం ధర్మం. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆ పక్క ఉన్న వాళ్ళకి అర్థమవుతాను. అదే పరిధి తేల్చాలి, పరిధి తేల్చాల్సిన అవసరం ఇప్పుడే లేదు. 2 వాదనలు ఎలా ఉంటే పరిధి తేల్చకపోతే నాగార్జున సాగర్ కుడివైపు కాలువ వచ్చే నీళ్లు కూడా మేము వాడుకుంటామని ఏపీ నిన్నారు. వాళ్ళు కూడా ఒక వాదన వినిపించారు ఏపీ ప్రభుత్వం. ఎట్లా ఈ పంచాయతీ తేల్చేది? ఇప్పుడు 2 సంవత్సరాలు పైగా అయింది విభజన జరిగి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు అసలు ఇనిషియేటివ్ తీసుకున్నారా? ఇమ్మీడియట్ గా విభజనకు సంబంధించిన సమస్య ఇది. విభజన ముందే అందరూ చెప్పారు 2 రాష్ట్రాల మధ్య నదులు ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య నదులు ఉంటే వాటి వాడకం అన్నది పెద్ద సమస్య కూర్చుంటుంది. దాన్ని ఎలా పరిష్కరిస్తారంటే మేము పరిష్కరిస్తాం కదా, అది పెద్ద సమస్య కాబట్టి మేము కృష్ణా బోర్డుని ఏర్పాటు చేస్తాం, మేనేజింగ్ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పాక వాళ్ళు ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 సంవత్సరాలు నిద్రపోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇమ్మీడియట్ ఇనిషియేటివ్ తీసుకుని కనీసం 1 నెల 2 నెలలు పరిష్కరించాల్సిన సమస్యని ఊకే సాగు తీసుకుంటూ వచ్చారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా మహారాష్ట్రలో ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళు అక్కడ కొత్త బ్రిడ్జ్లు కట్టుకుని వాళ్ళు వాడుకుంటున్నారు. కర్ణాటకలో ఉన్నాయి కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ అక్కడ ఉంది. ఎక్కువ ఉండి అక్కడి నుంచి వచ్చే వాటర్ మీద మనం డిపెండ్ అవ్వాలి. అక్కడి నుంచి ఎంత వాటర్ వస్తుందో, ఇప్పుడు ఆలమట్టిని ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఇంత అని కేటాయింపులు జరిగినాయి. కేటాయింపులు అంటే దానికి ప్రపోజల్ కూడా ఉంది. కేటాయింపులు జరిగితే ఏ కేటాయింపుని ఎవరు అమలు చేస్తున్నారు? అక్కడ ఆల్మట్టి నిండేదాకా, తుంగభద్ర నిండేదాకా, అక్కడ ఉన్న పై ప్రాజెక్టులన్నీ నిండేదాకా కిందకు ఒక్క చుక్క నీళ్లు వదల వాళ్ళు. కింద దాహం లేక మంచినీళ్ళు కూడా లేక ఇక్కడ అల్లాడిపోతున్నా సరే ఆ ప్రాజెక్టు నిండేదాకా వీళ్ళకి ఇవ్వట్లా. వాళ్ళు ఇన్ని టీఎంసీలు అని చెప్పారు తప్ప ఈ ప్రపోజల్ అని చెప్పలా.
మీకు ప్రతి నీటి తుకలో కూడా ప్రతి వచ్చే నీటి అంతట్లో కూడా వాళ్ళకి 60% మీకు 40%, లేక వాళ్ళకి 50% మీకు 50% అని చెబితే వచ్చే నీటి అన్నిటి కూడా విడుదల చేసుకునే పని. కానీ అక్కడ వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి, పై రాష్ట్రాలు ఆ మోనోపొలి ఎంజాయ్ చేస్తున్నాయి, అన్కోసెంట్ అథారిటీని ఎంజాయ్ చేస్తున్నాయి. పై రాష్ట్రాలు పూర్తిగా అవసరాలు తీసుకున్నా కానీ కిందకి ఇవ్వట్లా. ఇదే వాస్తవం. దాన్ని ఎవరు ఏం చేయలేరు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు. కానీ ఇక్కడ రెండు రాష్ట్రాలు కూడా పక్క పక్కన ఉన్నాయి, రెండు రాష్ట్రాల మధ్యలో ఈ నదులు ఉన్నాయి. దీన్ని అసిటీ కోసం నీళ్ళని వదిలేస్తాం, కిందకి అనవసరమైన టైంలో నీళ్ళని వదిలేస్తాం, ఇట్లాంటివన్నీ చేస్తాం అనేది భావ్యం కాదు. గత 2 ఏళ్ళుగా అసలు వర్షాలు లేవు. వర్షాలు లేక రైతులంతా కూడా గగ్గోలు పెడతాంటే ఇప్పుడు నీటి వివాదాలంటే అందరు నవ్వుకుంటున్నారు కూడా. నీరు ఉంటే కదా వివాదాలకి. ఏ నీరు ఉంది? పైగా నీరే కాదు, ఇప్పుడు తెలంగాణకి ఆయన చెప్పినట్టు ఎత్తైన ప్రాంతం, ప్రతిదీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద పైకి తీసుకెళ్లాల్సిందే. పైకి తీసుకెళ్తాం అంటే అది చాలా కష్టంతో కూర్చుకున్న వ్యవహారం ఇంతవరకు మొదలు పెట్టినవ్వండి. అసలు వాళ్ళు ఎంత మొదలు పెడతారో, ఎక్కడ పైకి తీసుకెళ్తారో అది దానికి పెద్ద అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అసలు కిందకి నీళ్లు రానియకుండా చేస్తామంటే పైన ఉన్నాం కాబట్టి కిందకి నీళ్లు వెళ్ళనీయకుండా చేస్తామనే భావన. అప్పుడు మాకు 299 కావాలి. ఎంతలో 299? మొత్తం వచ్చేది 299 లేదు అసలు. వాటర్ లాస్ట్ ఇయర్ కృష్ణాలో మాకు 299 షేర్ కావాలంటే షేర్ ప్రపోజల్ ప్రకారం కావాలా, లేక వాళ్ళు కేటాయించిన ప్రకారం కావాలా? వాళ్ళు ఇంత సంవత్సరానికి ఇంత వస్తుంది నీరు, దీంట్లో మీకు 29% పోనీ 40%, 30% వాళ్ళు కేటాయించారనుకోండి. అలా కాకుండా పర్సంటేజ్ కాకుండా మొత్తం ఎంత కేటాయించారో, ఎన్ని టీఎంసీలు కేటాయించారో అన్ని టీఎంసీలు మాకు కావాలంటే. నరసింహ గారు, ఇప్పుడు వాళ్ళ అధికారుల స్థాయిలో తేలకపోతే వాళ్ళు 2వ రోజు కూడా తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది? శైలజనాథ్ గారు చెప్పినట్టు మరి ముఖ్యమంత్రులు తప్పక కూర్చోవలసిన పరిస్థితి, ఆ రకంగా ముందుకెళ్తేనే బెటరా? మరి ముఖ్యమంత్రుల సంబంధం లేదు. ఇది అధికారులు సరే తేల్చుకుంటున్నారు, ఆ ట్రిబ్యునల్ వేశారు. ఇప్పుడు కృష్ణా బోర్డు పరిధిలోకి తక్షణమే తీసుకోవాలి. కృష్ణా బోర్డు ఆపరేట్ చేయాలి. అంటే ఎల్సిటీని ఎవరు ఆపరేట్ చేస్తారు? ఎల్సిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేసి నీళ్లు తెలిస్తే సరిపోతుందా? అలాగే ఆ వాటర్ ఎవరు రిలీజ్ చేయాలన్నది ఎవరు ఆపరేట్ చేస్తారు? ఖచ్చితంగా కృష్ణా బోర్డు ఉండాల్సిందే. దాన్ని నెలకొల్పాల్సింది ఎవరో? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు కూర్చుంది? 2 ఏళ్ల పాటు ఎందుకు తాత్సారం చేసింది? కేంద్ర ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, తెలంగాణ మీద ఉంది. మీరు వెంటనే తక్షణమే తేల్చండి అది.